పెనుమాక రైతు రాఘవరెడ్డి గ్రామ సభ నోటీసులు భూములివ్వని రైతులకా సమస్యల చర్చక అనే క్లారిటీ రైతులకు లేదు. రైతుల సమస్యలకు పరిష్కారం గురించి కలెక్టర్ ఎందుకు మాట్లాడటం లేదు? రైతుల సమస్యలపై కలెక్టర్ మాట్లాడే రైట్స్ పాలకులు ఇవ్వలేదా? ప్లాట్ ఎక్కడిస్తారో భూములు ఇచ్చిన రైతులకు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే భూమి పత్రంలో అవసరమైతే ఆ భూమి ప్రభుత్వం తీసుకుంటుందని ఉంటుంది. ఏమీ తెలియదని సిఆర్డీఏ కమిషనర్ అంటారు. కలెక్టర్ నోటీసులు ఇస్తారు. రైతుల సమస్యలకు ఎవరు సమాధానం చెప్తారు? 2013 చట్టం ప్రకారం భూములు ఇష్టం వచ్చినట్టు తీసుకోమని లేదు. ఎందుకు కలెక్టర్ నోటీసులు ఇచ్చి కోర్టు స్టే ఇచ్చాక ఎందుకు స్టే వెనక్కి తీసుకున్నారు? ఈ సమాధానం అధికారులు చెప్పాలి. మళ్ళీ గ్రామ సభ పెట్టాలని మేము అధికారుల్ని అడిగాం. రాఘవరెడ్డి, పెనుమాక, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రైతు వారీగా విధానంలో మీకు విన్నవించుకునేది ఏంటంటే మీడియా వాళ్ళకి మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మీరు ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో అదే ప్రకారంగా అధికారులు సిఆర్డీఏ కమిషనర్ కానీ సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ గారిని కానీ మీరు కూడా క్వశ్చనించే అథారిటీ మీకు ఉన్నది. కానీ మా తరపున మీరు వాళ్ళని అడగాల్సింది ఏందయ్యా అంటే, సార్ మీరు రైతుల యొక్క విధానాల్లో మీరు వెళ్తున్నారు, రైతులు పొలాలు ఇవ్వలేదు, మీరు నోటీసులు పంపిస్తున్నారు, గ్రామ సభ అని పంపిస్తున్నారు. ఇది రైతులకా, ప్రత్యేకించి రైతులకా, ఇవ్వని రైతులకా, ఇచ్చిన రైతులకా, లేదు గ్రామంలో సమస్యలకా అనేది ఒక క్లారిటీ లేదు వాళ్ళకి. మీరు జిల్లా కలెక్టర్ని కూడా మీరు ఈ క్వశ్చన్ అడగవచ్చు. ఎందుకంటే మీరు పబ్లిక్, మీకు ఎవరు భయపడాల్సిన పని లేదు. వాళ్ళు చెప్పాల్సిన విధానం ఉన్నది కనుక మా తరపున, రైతుల తరపున ఈ విషయం అడగాలి. ఇంకొకటి, కలెక్టర్ గారు నోటీసు పంపించారు రైతులకి. కలెక్టర్ గారు నోటీసులు పంపించే విధానంలో ఇక్కడ ఏ అధికారంతో కలెక్టర్ గారు పంపించాడంటే సిఆర్డీఏ తరపున అనేది పంపించారు. ఈ గ్రామాలు సిఆర్డీలో ఉన్నప్పుడు పొలాలు ఇవ్వకపోతే కలెక్టర్ దగ్గరకు ఈ రైతులు పోవటం ఏంటి? కలెక్టర్ సిఆర్డీఏ ఆఫీస్కి వచ్చి ఇవ్వని రైతుల్ని నోటీసులు ఇచ్చి సిఆర్డీఏ ఆఫీస్కి వచ్చి మీరు అటెండ్ అవ్వండి, మేము వస్తున్నాము, మీ సమస్యలకి పరిష్కారం చూపుతాం అనేటువంటి అధికారులు ఎందుకు లేరు? ఎందుకు కలెక్టర్ గారు ఎందుకు చెప్పలేరు? ఏం కలెక్టర్ గారు జీతం తీసుకోవట్లేదా? మా నుంచి వసూలు చేసినటువంటి విధానంలో కలెక్టర్ గారు డబ్బులు తీసుకోవట్లేదా? కలెక్టర్ గారి దగ్గరికి రైతులు ఎలా వెళ్తారు? రైతుకి సమస్యలు పొలాల్లో ఉంటాయి, ఇళ్లలో ఉంటాయి. కలెక్టర్ గారికి ఏముంటుంది? ఉంటుంది, జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. నోటీసు పంపించినప్పుడు ఇక్కడికి వచ్చి రైతుల సమస్యని ఒక గంట చెప్పే విధానం ఆయనకి ఉండదా? ఆ రైట్స్ ఆయనకి లేవా? లేదా పాలకులు ఆ రైట్స్ ఇవ్వలేదా వాళ్ళకి? అదైనా వచ్చి చెప్పచ్చు కదా, మాకు అలా ఇవ్వలేదండి, మేమేదో వచ్చామని చెప్పాలి కదా. ఇంకొకటి, సిఆర్డీఏ కమిషనర్ డిప్యూటీ కలెక్టర్ గారు పెనుమాక గ్రామం నుంచి ఏం చెప్తారా అంటే, మీరు పొలాలు ఇవ్వండి అని అడుగుతారు. పొలాలు ఇస్తామండి, మరి ప్లాట్ ఎక్కడ ఇస్తారంటే ప్లాట్ ఇచ్చేది ఎక్కడ చెప్పరు, కాగితాల మీద ఇస్తారు. కాగితాల మీద ఇస్తే ఏం చేయాలా? మళ్ళీ దాంట్లో ఏమని ఉంది? రైతు పూలింగ్ ఇచ్చిన దాంట్లో అవసరం అయితే ఈ ఇచ్చిన భూమి కూడా గవర్నమెంటే తీసుకుంటుంది అని ఉంది. అంటే ఆ ఇచ్చిన రైతుకి గవర్నమెంట్ దానాధర్మం ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు. అంటే అప్పుడు ఏంటి? 70 ఎకరం ఇస్తే 70 సెంట్ వాళ్ళు తీసుకొని ఈ 30 ఇంటూ కూడా ఇవ్వకుండా దీనికి ఎక్యువేషన్కి డబ్బులు ఇస్తారా? చెప్పాలి కదా. అది కూడా మేమే తీసుకుంటాం అన్నప్పుడు ఆ పొందుపరిచిన దాంట్లో ఇది కూడా పొందుపరచాలి కదా. పొందుపరచలా. అది అడిగితే డిప్యూటీ కలెక్టర్ గారిని నాకేం తెలియదు అంటాడు. పొలం ఇస్తే తీసుకుంటాము అని అంటాడు. పొలం ఇస్తే తీసుకునే విధానంలో నువ్వు కమిషనర్ దగ్గర నుంచి ఏమండి మనం రైతులు ఇలా అడుగుతున్నారు, నేను అడిగా డిప్యూటీ కలెక్టర్ గారిని, నాకేం తెలియదు అన్నాడు. కమిషనర్ గారిని కనుక్కోమన్నా. కమిషనర్ గారిని కనుక్కుంటే కమిషనర్ గారు నేను మొన్నే వచ్చాను, నాకు కూడా ఏమీ తెలియదు, ఏదో మీటింగ్కి వచ్చాను నేను, మీరు చెప్తే వింటాను అనే దానికి ఒక కమిషనరు ఏమీ తెలియనటువంటి వాడు ఈడకు వచ్చి రైతుల్ని ఏం అడుగుతాడు? ఏం చెప్తే వింటాడు? కమిషనర్ ఏమో ఇక్కడ సిఆర్టీఏ, కలెక్టర్ ఏమో గుంటూరు, కలెక్టర్ ఏమో నోటీస్ ఇస్తాడు. అసలు ఇది సిఆర్డీఏనా? డిప్యూటీ కలెక్టరా? పాలకులా?
అసలు ఎవరు దీనికి సంజాయితీ? రైతుల దగ్గరికి యువన రైతుల దగ్గరికి వచ్చే మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు. ఎవరికి వాళ్ళు ఊరిక అధికారపూర్వకంగా ఏదో సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. ఆ రైతులు ఏం చేయాలా? ఎవరినో ఆశించుతారు, వాళ్ళు వచ్చి ఏదో చెప్పుకుంటారనుకో, వాళ్ళు చెప్పినా చేసేది ఏమీ లేదు. చట్టం 2013 చట్టం పార్లమెంటు బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టుకి ఒక జారీ చేసింది. ఆ జారీలో ఏమని ఉంది? రాష్ట్ర గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు తీసుకోమని లేదు. కేంద్ర గవర్నమెంట్కి 7కి పర్మిషన్ ఉంది. ఎందుకు? అది నేషనల్ విధానంలో వాటికి 7కి ఉంది. వాటికి రైతులు ఎవరు అడ్డుపడలా. ఇప్పటికీ అడ్డుపడినా వాళ్ళు వేసుకుంటూ పోయారు, కోర్టుకు పోయారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎవరో తీసుకున్నారు. అంతవరకు రైతులకు తెలుసు. రైతులకి ఏమీ తెలియదు అనుకోవటం అది ఒక పద్ధతి కాదు. అధికారులు ఏదో మేము చదువుకున్నాము, మేమేదో చేస్తున్నాము, అంతా మాకే తెలుసు అని అనుకోవటం కూడా అది అసంభవం. ఇవాళ ప్రతి ఒక్క రైతు వాళ్ళ కొడుకులను చదివించుకుంటున్నారు. ఆ చదివించుకున్న దాంట్లో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ తల్లిదండ్రులకు ఉపయోగిస్తున్నారు. కానీ ఏదో వాళ్ళు చెప్పినట్టు ఈయన భయపడే విధానం కాదు ఇది. కనుక కలెక్టర్ గారు కానీ ఎందుకు అప్పుడు నోటీసులు ఇచ్చి కోర్టుకు రైతులు పోయిన తర్వాత స్టే వచ్చిన తర్వాత కొన్నాళ్ళ స్టే జరిగిన తర్వాత ఇప్పుడు ఆ కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారో సమాధానం చెప్పలా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పకూడదు? దీనికి ఎవరు? సిఐడి కమిషనరా? కలెక్టరా? వీళ్ళిద్దరిలో ఎవరు? కోర్టుకు పోయిన దాంట్లో వాళ్ళు హాజరయ్యేది ఎవరు? ఆ హాజరైన దాంట్లో కోర్టులో నుంచి వెనక్కి తీసుకున్నది ఎవరు అనేది రైతులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీడియా పూర్వకంగా చెప్పాలి. మీడియా వాళ్ళు అడగగలరా? అడగాల్సిన అవసరం ఉన్నది. మేము అడుగుతున్నాం కనుక. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కనపడేది. అడిగాం, ఏమంటారు? మాకేం తెలియదు అంటున్నారు. మీకు ఏమి తెలియనప్పుడు ఎందుకు పిలిచారని అడిగాం. వాళ్ళేం మాట్లాడలే. అది గ్రామ సభ రైతులకి ఎందుకు పెట్టారండి? వాళ్ళని కార్డులని అందరినీ పోలీసుకొచ్చి పెట్టారు. మీరు గ్రామ సభ పెట్టినప్పుడు భూసేకరణకు రైతులకా ఇచ్చిన వాళ్ళకా ప్రజలకా మీరు అడగలేదా? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గ్రామ సభ అని పెట్టిన తర్వాత మేము రైతులు ఎవరు దాంట్లో పాల్గొనలేదు. అయితే కలెక్టర్ గారికి మేము ఏం పంపించాం, ఏమని? మీరు ఇవ్వని పొలం రైతులకు పెట్టారా, గ్రామ సభ పెట్టారా అనే దానికి క్లారిటీ ఉందా లేదా? మీకు క్లారిటీ ఉంటే గ్రామ సభ అనే దానికి 100 సమస్యలు ఉన్నాయి గ్రామంలో. ఈ సమస్యలన్నీ మాట్లాడటానికి రైతులకు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఛాన్స్ లేదు కనుక మీరు మళ్ళీ గ్రామ సభ పెట్టండి అని మెమోరాండం ఇచ్చాం. వాళ్ళు వస్తారా రారా అనేది కూడా సమాధానం లేదు. ఇవ్వటం వరకే. సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు మాకు నోటీసు. సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు రేపనంగా మీటింగ్. ఇక్కడ ఎవరి విధానం వాళ్ళ విధానాల్లో మాట్లాడే ఇదే కాదు. ఇది రైతు సమస్య, రాజకీయ పాలకులది కాదు, గవర్నమెంట్ ఎవరిదొత్తే వాళ్ళది కాదు. ఇది రైతుల సమస్య. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడతారు. ఇది రైతుల సమస్య. రైతులు ఎలా చేయాలి అనే దానికి ఒక ఎవరినో పట్టుకుంటారు మేధావుల్ని, ఆ మేధావులను పట్టుకొనే పోతారు. కానీ ఏదో రాజకీయ విధానాల్లో మాట్లాడే సమస్య కాదు ఇది. రాజధానికి ఇవ్వాలి పొలం, రాజధానికి ఇవ్వాలి అంటే ఎక్కడ ఇవ్వాలి? వాటర్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. అసలు ఈ గ్రామము పెనుమాక గ్రామం, ఉండవల్లి గ్రామం అర్బన్ ఏరియాలో చేరి 35 సంవత్సరాలు అయింది. అసలు అర్బన్ ఏరియా అంటే ఏంటి అనేది ఇక్కడ కొంతమందికి తెలుసో తెలియదో కానీ నాకైతే తెలుసు. అర్బన్ ఏరియా అంటే డెవలప్ ఏరియాలో ఉన్నది అని. ఈ డెవలప్ ఏరియాలో ఉన్నదాన్ని ఈ డెవలప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆనాడు ఇవాళ 40 ఎకరాలు ఈ గ్రామం, ఇవాళ 90 ఎకరాలు అయింది. ఎవరు వచ్చి డెవలప్ చేశారు? రైతులు కష్టపడి టౌన్ పక్కనుండా టౌన్కు పోయి ఇక్కడ పండించే పంటని టౌన్కు పోయి అమ్ముకొని ఇక్కడ బిల్డింగులు కట్టారే కానీ ఏదో ఎక్కడి నుంచో దోసుకొచ్చి కట్టింది కాదు, ఎవరో ఇస్తే కట్టింది కాదు. ఆ భూదేవిని నమ్మి ఆ భూదేవి విధానంలో రైతుకు సహకరించింది. ఆ భూదేవి రైతు కట్టుకున్నాడు. ఇలా 90 ఎకరాలు అయింది ఈ గ్రామం. ఇక్కడ ఏమిచ్చారు? ఏ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? ఒక కాలేజీ ఉందా? ఒక
ఒక స్కూల్కి ఇవాళ పిల్లలు రోడ్లో చెట్ల కింద చదువుతున్నారు. ఇవాళ పెనమాగ గ్రామం అంటే ఒకప్పుడు మంచి పేరుండే గ్రామం. ఈ గ్రామం నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే గారు ఆయాల భూములు 7 సార్లు వరదలు వస్తున్నాయని చెబితే మా పెద్దవాళ్ళు ఆయన ఎమ్మెల్యే గారు కరకట్ట పోస్తే ఆ కరకట్ట నుంచి భూములను కాపాడుకొని చదువు చేసుకొని పంటలు పండిస్తూ ఉంటే ఇలా 3 పంటలు పండే భూమి తీసుకోవటానికి ఎలా మనసు ఒప్పిందంటున్నా ఈ గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అంతా తీసుకోదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో వాటికి ఉపయోగపడేటట్టు ఒక దారిని పోతారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, 10%, 20%, 30% తీసుకుంటారు, కానీ 70% తీసుకోరు. నువ్వు పూలింగ్ పెట్టావు, రైతులు ఇస్తున్నారు, తీసుకో. నువ్వు సచివాలయం సాక్షిగా, సచివాలయం అంటే ఏంటి, ఒక దేవస్థానం అని నువ్వే చెబుతున్నావు. ఒక ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి దేవస్థానంలో ఉండి ప్రమాణం చేసేది ఏంటి? నీ ప్రమాణం వేరు. ఒక దేవస్థానంలో ఉండి ప్రమాణం చేసి ఏం ప్రమాణం చేసి చెప్పావు? నేను స్వచ్ఛందంగా పూలింగ్కి ఇచ్చిన భూమే తీసుకుంటాను, పూలింగ్కి ఇవ్వని భూమి నేను పోను అని దేవస్థానంలో ప్రమాణం చేసి చెప్పినటువంటి వ్యక్తివి ఇవాళ అధికారులు నీకు తెలిసి నోటీస్ ఇచ్చారా, తెలియకుండా నోటీస్ ఇచ్చారా? రైతులకి భూసేకరణ విధానంలో ఎందుకు వెనక్కిపోయావు, మళ్ళీ ఎందుకు ముందుకు వచ్చారు? ఇది కలెక్టర్ సమాధానం చెప్పాలా, పాలకులు చెప్పాలా, సిఐడి కమిషనర్ చెప్పాలా అనేది మీ మీడియా ముఖంగా నేను పెనుమాగ గ్రామ రైతుగా ఈ పెనుమాగ గ్రామ రైతుల విధానాల్లో మాట్లాడుతున్నాను. ఈ రైతులకి సమాధానం చెప్పాలంటే అందరికీ చెప్పలేకపోవచ్చు. ఒక సిఆర్డి ఆఫీస్కి వచ్చి ఒక మీటింగ్ పెట్టి సిఆర్డి ఆఫీసులో యువన పొలాలందరూ రైతులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ విధానంలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మాది పెనుమాగ గ్రామం. 2015 నుంచి మేము ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాం. 2015లో ల్యాండ్ పూలింగ్ పెట్టిన తర్వాత మేము భూములు ఇవ్వమని చెప్పి అప్పుడు గత ప్రభుత్వంలో మేము చెప్పామండి. అప్పటి నుంచి మా మీద ల్యాండ్ ఎక్విజిషన్ అని చట్టం ప్రయోగించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని ఎన్నో విధాలుగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అప్పుడు కూడా మేము ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం మీద కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని ఈ 12 సంవత్సరాల నుంచి కాపాడుకోగలిగాం. మళ్ళీ రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 నెలల క్రితం మళ్ళీ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ ఇచ్చిన క్రమంలో రైతులందరం కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, మనం భూమి కాపాడుకోవడానికి మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే భాగంలో మేము అన్ని పార్టీలని, అన్ని మేధావుల్ని, అందరిని, సంఘాలని అన్నింటినీ మద్దతు కూడగట్టే క్రమంలో మేము జగన్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. జగన్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత జగన్ గారు ఒకటే చెప్పారు, ఏ రైతైనా సరే ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోమనండి, ఏ రైతుకి అది ఇష్టం లేదో ఆ భూమిని నేనేమి మీ రైతులకి నేను అండగా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన క్రమంలో మీకంటూ ఒక కమిటీని ఏర్పడుతాను, ఆ కమిటీ వచ్చి మేము పర్యవేక్షించింది, మీకు లీగల్ టీం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా మాకు లీగల్ టీం మొన్న ఒక 10 రోజుల క్రితం వచ్చి మాకు ఏమైతే కోర్టుకి ఎలా సహాయపడాలో అనేది చెప్పారు. అలాగే నిర్ధారణ కమిటీ అని చెప్పి ఒకటి, రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒకటి నియమించారు. ఆ కమిటీని మేము కూడా ఏమైనా కోరామంటే 2 సార్లు మీటింగ్ వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత మీరు కూడా మా పొలాల్లోకి రండి, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, దురాచకాలన్నీ మీరు కూడా చూస్తారు, కళ్ళారా చూస్తారు. మా పొలాల పక్కన మేము పూలింగ్కి ఇవ్వలేదని చెప్పి రిజర్వాయర్ అని పేరుతో 30 అడుగులు 40 అడుగులు లోతున భూములు తోమేస్తున్నారు, రోడ్లు అని చెప్పి రోడ్లు తోమేస్తున్నారు, ఇట్లా అన్ని చేస్తున్నారు. అవి కూడా మీరు కూడా వచ్చి చూస్తే మీకు కూడా కళ్ళారా తెలుస్తుందని చెప్పి ఆ కమిటీని మేము ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన క్రమంలో వాళ్ళు నిన్న ఉదయం మాకు వస్తామని చెప్పి ప్రోగ్రాం పెట్టుకున్నా. ఆ వచ్చే క్రమంలో వాళ్ళు ఉండవల్లి సెంటర్ దగ్గర ఆపేసి, టీడీపీ అనుచరులు కానీ లేకపోతే ఇంకో వాళ్ళు అందుకని ఆపేసి, మీరు అసలు వెళ్ళటానికి అమరావతిలోకి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇక్కడ ఉండేది ఓన్లీ తెలుగుదేశం వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నించారు. అది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఎవరైనా సరే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఏ వ్యక్తినైనా ఎవరినైనా పిలుచుకుంటాడు, తను చూపించుకుంటాడు, ఆ బాధను చెప్పుకుంటాడు. కానీ ఆ బాధను బయట ప్రపంచానికి కనపడకుండా ఈ రైతుల బాధన గొంతు నొక్కేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తోంది. ఈ ప్రభుత్వం ఎంతైతే గొంతు నొక్కేయాలని చూస్తుందో అంతకి ఎత్తుగా రైతు అనేవాడు ఎదుగుతాడు. మేము కోరేది ఒకటే, మేము ఆ కమిటీని కూడా ఎందుకు రమ్మన్నామంటే, పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు పెట్టి గత 80 సంవత్సరాల నుంచి కడదాం అంటున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుని ఎంతో ముందుకు తీసుకెళ్ళకపోయారు. మాకు 50,000 కూడా ఖర్చు కాకుండా 50 సంవత్సరాల నుంచి పెనమాకలో వ్యవసాయం చేస్తాం. ఇది రాష్ట్రం కాదు, ప్రపంచం మొత్తం చూడదగ్గ విషయం. ఇది 50,000 కోట్లు ఖర్చు పెట్టి మేము ఒక 50,000 ఎకరాలని మేము సాగులోకి తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వాలు 80 సంవత్సరాల నుంచి చెబుతున్నా సరే మాకు 50,000 కూడా ఖర్చు లేకుండా
మేము గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మాకు ఏ ప్రభుత్వం ఏది కూడా స్కీమ్ అందకపోయినా సరే మాకు గ్రౌండ్ వాటర్ 10 అడుగుల్లో నీళ్లు ఉన్నాయి. సారవంతమైన భూమి. ఇది ప్రపంచం తెలుసుకోవాలా. రాజధాని కడుతున్నాం అనే బయట చెప్పుకునే జనమందరూ కూడా ఇక్కడ 10 అడుగుల్లో గ్రౌండ్ వాటర్ ఉన్నాయి. మాకు గవర్నమెంట్ నుంచి ఏవి స్కీమ్ అందకపోయినా సరే మేము గత 50-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఇలాంటి వ్యవసాయ భూముల్లో రాజధాని అనే కడతం వద్దనేది మేము వ్యతిరేకిస్తున్నాం. డ్రైలాండ్ చాలా ఉంది. ఆల్రెడీ 50,000 సేకరించామంటున్నారు. ఆ సేకరించిన భూమిలో కట్టుకోండి. ఇంత సారవంతమైన భూమిని మీరు ధ్వంసం చేయొచ్చు అనేది మా విధానం. ఫస్ట్ నుంచి కూడా మేము అదే కోరుకుంటా ఉన్నాం. దీన్ని అణిచివేయాలని చెప్పి ప్రభుత్వం ఎన్నో విధాలుగా చూస్తూ ఉంది. కానీ దీనికి మేము న్యాయస్థానాలు ఉన్నాయి. మేము న్యాయస్థానాల ద్వారా పోరాడతాం. మళ్ళీ మేము కమిటీని ఆహ్వానిస్తాం. ఈ కమిటీ కాదు, మళ్ళీ అవసరమైతే జగన్ గారిని కూడా ఆహ్వానిస్తాం దీంట్లో రాజధానిలోకి. అందరూ మా సమస్యలను చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో అన్యాయాలని లేకపోతే జరిగేదే చూస్తారుగా. వాళ్ళు మంచి చేశారుగా, మంచిగా తెలిసిందిగా ప్రపంచానికి. వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలా? రైతులకు న్యాయం చేయండి. రైతులకు న్యాయం చేయండి. రైతులకు న్యాయం చేయండి. రైతులకు న్యాయం చేయండి.